చంద్రబాబు నాయుడు ఈజ్ నాట్ జస్ట్ ఎ పాలిటీషియన్, హీ ఈజ్ పొలిటికల్ చాణక్య. ఎన్టీఆర్ ని చీట్ చేసి సీఎం అయిన నాదెండ్ల భాస్కర్ రావుని ఢిల్లీ లెవెల్లో ఐసోలేట్ చేసి విత్ ఇన్ 30 days లో ఎన్టీఆర్ ని సీఎం చేశారు. అప్పుడే తన పొలిటికల్ గ్రిప్ ఏంటో ప్రూవ్ చేశారు. ఫ్యామిలీ వర్సెస్ పార్టీ అనే సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎన్టీఆర్ ని రిమూవ్ చేసి తానే సీఎం అయ్యారు. పార్టీ అండ్ ఫ్యామిలీ స్ప్లిట్ అవ్వకుండా కంట్రోల్ చేశారు. ఇక్కడ తన టైమింగ్ అండ్ లాంగ్ టర్మ్ గేమ్ షోకేస్ చేశారు. రీజనల్ పాలిటీషియన్ నేషనల్ పాలిటిక్స్ ని డిసైడ్ చేశారు. దేవేగౌడ, ఐకే గుజరాల్ పీఎం అవటంలో, అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ అవడంలో క్రూషియల్ రోల్ ప్లే చేశారు. వాజ్పేయి గవర్నమెంట్ కి యునానిమస్ గా సపోర్ట్ ఇచ్చి స్టేట్ కి మ్యాసివ్ ఫండ్స్, నేషనల్ ప్రాజెక్ట్స్, నేషనల్ ఇన్స్టిట్యూషన్ శాంక్షన్ చేయించుకున్నారు. పాలిటిక్స్ లో పవర్ కన్నా ఇన్ఫ్లుయెన్స్ ఇంపార్టెంట్ అని ప్రూవ్ చేశారు. సీఎం గా హైదరాబాద్ ని నెక్స్ట్ లెవెల్ డెవలప్ చేశారు. ఐఎస్బి, జీనం వ్యాలీ, హైటెక్స్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సైబరాబాద్, హైటెక్ సిటీ, ఓఆర్ఆర్, ఎంఎంటీఎస్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటూ విజన్ 2020 ప్రమోట్ చేశారు. 2019 సెట్ బ్యాక్, 2023 అరెస్ట్ తర్వాత తన పొలిటికల్ కెరీర్ ఆల్మోస్ట్ ఎండ్ అవుతుంది అనుకునే టైంలో ఎపిక్ కమ్బ్యాక్ ఇచ్చి కమ్బ్యాక్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ప్రూవ్ చేశారు. హీ ఈజ్ ద చాణక్య, CEO, టెక్ సావీ అండ్ ట్రాన్స్ఫర్మేటివ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.